హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ లాస్యా. క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో 5 minutes పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్కి ఉన్న చిన్న చిన్న పురుగులన్నీ తొలగిపోతాయి. తర్వాత మళ్ళీ కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి, టమాటా, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒక 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 minutes మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది హెల్దీ వెజిటేబుల్. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.